అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గుడ్డి బిచ్చగాడు. బేతాళ కథలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తలపెట్టిన కార్యం సాధించాలనే నీ పట్టుదల, దీక్ష మెచ్చదగిందే. కానీ ప్రాప్తం లేనప్పుడు అవి గుడ్డిగవ్వకు కొరగావు. అజాగ్రత్త వల్లనో లోకజ్ఞానం కొరవడో మనిషి తనకు లభించిన వాటిని చేతులా జారవిడుస్తాడు. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక గుడ్డి బిచ్చగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సారథి అనే కుర్రవాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోగా తాత అతన్ని పెంచి పెద్ద చేశాడు. తాత మురిపెం కారణంగా వాడికి చదువు సంజలేమీ అబ్బలేదు. ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలతో కలిసి తనకు 16వ ఏడు వచ్చే వరకు ఏ పని కూడా నేర్చుకోకుండా కాలం వెళ్ళబుచ్చాడు. అంతలో వాడి తాత మరణించటం జరిగింది. ఆనాటి వరకు సారథికి తిండి తిప్పలకు బాధ లేదు. తాత పోగానే వాడికి బతుకు సమస్య ఎదురయ్యింది. ఊళ్ళో కూలీనాలి పనులకు కూడా ఎవ్వరూ పిలవకపోయేసరికి వాడు ఊరు వదిలి 2 రోజుల తరువాత మరొక ఊరు చేరాడు. అక్కడ వాడికి ఎవ్వరూ పని ఇవ్వలేదు. రోజంతా నీళ్లతోనే కడుపు నింపుకొని రాత్రికి ఒక ఇంటి అరుగు మీద పడుకొని నిద్రపోసాగాడు. హఠాత్తుగా ఒక రాత్రి వేళ వాడికి దభీమన్న శబ్దంతో పాటు ఎవరో మూలగటం వినిపించి నిద్రాభంగమయ్యింది. వాడు చప్పున లేచి వీధివారగా ఒక మనిషి పడి ఉండటం చూసి చేతులు పట్టుకొని లేవనెత్తాడు. అతనొక గుడ్డి బిచ్చగాడు. గుడ్డి బిచ్చగాడు సారథి భుజం మీద చెయ్యి వేసి, బాబు, పొరుగురి జాతరలో అడుక్కుని తిరిగి వస్తున్నాను. నన్ను ఈ వీధి చివర ఉన్న చింత చెట్టు దగ్గరకు చేరవేస్తే నీ మేలు మరువను. కాలు కాస్త బెణికినట్టుగా ఉంది అన్నాడు. సారథి బిచ్చగాడికి చెయ్యి ఆసరాగా ఇచ్చి చింత చెట్టు కిందకు తీసుకుపోయాడు. అక్కడ బిచ్చగాడు సారథిని అడిగి సంగతి తెలుసుకొని, బాబు, నాకు దారి చూపిస్తూ నాతో పాటు ఇక్కడే ఉండిపో. దొరికిన దానితో కలో గంజో తాగుదాం అన్నాడు. ఏ పని దొరక్క ఆకలితో నకనకలాడిపోతున్న సారథి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ముసలి బిచ్చగాడితో పాటు వాడికి ఆ చింత చెట్టు నీడ నివాస స్థానమయ్యింది. సారథి గుడ్డి బిచ్చగాడిని తీసుకుపోయి గుడి దగ్గర, రద్దీగా జనం తిరిగే ఇతర ప్రదేశాల్లో కూర్చోబెట్టి తాను కొంచెం పెడగా కూర్చునేవాడు. దొరికిన డబ్బులతో కడుపు నింపుకొని ఇద్దరూ రాత్రి చింత చెట్టు కింద పడుకునేవాళ్ళు. ఒకరోజు మంచి ఎండవేళ గుడి మెట్ల దగ్గర కూర్చోబెట్టిన గుడ్డివాడు తాపానికి తట్టుకోలేక నిద్రపోయాడు. ఆ సమయంలో విలువైన దుస్తులు ధరించిన ఒక 50 ఏళ్ల వ్యక్తి గుడ్డివాణ్ణి సమీపించి వాడి భిక్షాపాత్రలో చిన్న మూట జారవిడిచి వెనుతిరిగాడు. అంత దూరంలో కూర్చొని చూస్తున్న సారథికి చాలా ఆకలిగా ఉంది. ఆ ధనికుడు పాత్రలో తినే పదార్థాలు ఏమైనా వేసి ఉంటాడు అనుకొని వాడు మూట విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో చాలా బంగారు కాసులున్నాయి. ధనికుడు ఏదో పొరపాటు వల్ల పాత్రలో వాటిని వేసి ఉంటాడనుకొని సారథి వేగంగా అతన్ని సమీపించి, మా తాత భిక్షాపాత్రలో వీటిని పొరపాటుగా పడవేశారేమో అంటూ మూటను ఇవ్వబోయాడు. ధనికుడు నవ్వుతూ సారథికేసి చూసి, నువ్వు ఆ ముసలాడి మనవడివా? మరీ మంచిది. నాకు వ్యాపారంలో అనుకోకుండా పెద్దగా లాభం వస్తే గుడిలో 4 కొబ్బరికాయలు కొట్టడంతో సరిపెట్టుకోను. లాభంలో 100వ వంతు ఏ పేదవాడికో దానం చేస్తాను.
దానితో ఒక నిరుపేద బాగుపడినా పుణ్యమే కదా అని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు మూటతో గుడ్డివాడి దగ్గరకు తిరిగి వస్తున్న సారథికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆ డబ్బుతో తను పట్నం చేరి ఏదో ఒక వ్యాపారం చెయ్యవచ్చు. దాత ఉద్దేశ్యం ఒక పేదవాడి బ్రతుకు బాగుపడటం, అది తనే ఎందుకు కాకూడదు? ఇలా అనుకుని సారథి ఆ ఊరు వదిలి పట్నం చేరాడు. అక్కడ కాస్త భారీ ఎత్తున కూరగాయల వ్యాపారం ప్రారంభించి 4 సంవత్సరాలలో 1,00,000 రూపాయల వరకు గడించి మరొక వ్యాపారి కూతురు సులోచన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సులోచన తెలివికలది, అనుకూలవతి. ఆమెకు తన భర్త ఏదో పల్లెటూరి నుంచి పట్నం వచ్చాడని తప్ప మరే వివరాలు తెలియవు. పెళ్ళైన 4 నెలల తరువాత ఇళ్ళు తిరిగి కూరగాయలు అమ్ముకునేవాడొకడు ఆమెతో సారథిది తన ఊరేనని, 5-6 ఏళ్ల క్రితం కట్టుబట్టలతో ఊరు వదిలిపోయాడని చెప్పాడు. ఇది విన్న సులోచనకు చాలా ఆశ్చర్యం కలిగింది. కట్టుబట్టలతో ఇల్లొదిలిన తన భర్త ఇంత స్వల్పకాలంలో అంత ధనం ఎలా సంపాదించగలిగాడు? ఆ సాయంత్రం సారథి ఇంటికి రాగానే ఆమె సంగతి చెప్పి, మీరు ప్రారంభంలోనే చాలా పెద్ద ఎత్తున వ్యాపారం సాగించారని విన్నాను. అందుకు అవసరమైన పెట్టుబడి మీకెక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. సారథికి ఏం జవాబు చెప్పాలో తోచింది కాదు. ఏ విధంగా చూసినా తను ఒక దొంగ. ఒక ముసలి గుడ్డి బిచ్చగాడికి చెందవలసిన ధనం తను కాజేశాడు. ఆ సంగతి వింటే భార్య తనను అసహ్యించుకోదా? భర్త మౌనం సులోచనకు మరింత ఆశ్చర్యం కలిగించింది. ఆమె 1-2 సార్లు ప్రశ్నించాక సారథి, ఆ పెట్టుబడి పాపపు సొమ్ము, వివరాలడక్కు అన్నాడు బాధగా. అది పాపపు సొమ్మైతే వ్యాపారంలో మీరింత సంపాదించగలిగేవాళ్ళు కాదు. కొంచెం మీరే ఆలోచించి చూడండి అన్నది సులోచన. దానితో సారథికి ఇంతకాలంగా తల మీద మోయలేని బరువుగా ఉన్న భారం దిగిపోయినట్లయింది. అతడు ఉత్సాహంగా, నీవన్నది నిజం. ఒకవేళ పాపమే అయినా దానికి పరిహారం ఉంది. తాత ఇంకా బ్రతికే ఉంటాడు. మనింటికి తీసుకువచ్చి సొంత తాతలాగా చూసుకుందాం అని జరిగినదంతా చెప్పాడు. సులోచన చీర కొంగుతో కళ్ళద్దుకొని, ఆ పని మీరెప్పుడో చెయ్యవలసింది. రేపే బయలుదేరి వెళ్ళండి అంది. మర్నాడు తీరా బయలుదేరే సమయానికి ఆ భార్యాభర్తలకు ఒక అనుమానం వచ్చింది. గుడ్డి తాత రానంటే ఏం చెయ్యాలి? మరీ అంత రానంటే ఆ తర్వాత నేను మీతో బయలుదేరి వస్తాను. అయినా ఎందుకైనా మంచిది, డబ్బు కొంత వెంట తీసుకుపోండి, ఇచ్చి రావచ్చు అన్నది సులోచన. సారథి 4,000 రూపాయలు తీసుకొని దారిలో 2 చోట్ల రేవు దాటి మర్నాటి సాయంత్రానికి బాడుగ బండి మీద తాత ఉండే ఊరు చేరాడు. కానీ అక్కడ చింత చెట్టు కింద ఆ గుడ్డి బిచ్చగాడు లేడు. అతను అక్కడ కనిపించిన వాళ్లను అడగ్గా వాళ్ళు బిచ్చగాడు 1 ఏడాదిగా ఊరు చివర ఉన్న శివాలయం ఆవరణలో ఉంటున్నట్లు చెప్పారు. సారథి అక్కడికి వెళ్ళాడు. ఆ సరికి చీకటి పడుతున్నది. ధ్వజస్తంభం దగ్గర చుట్టకాలుస్తున్న ఒకణ్ణి అడిగితే వాడు గుడ్డివాడు పూజారి ఇంటికి వెళ్ళాడని, కొద్దిసేపట్లో తిరిగి వచ్చి మండపంలో పడుకుంటాడని చెప్పాడు. సారథి పూజారి ఇంటికి వెళదామనుకున్నాడు. కానీ రోజంతా మబ్బులు పట్టి ఉన్న ఆకాశం భయంకరంగా ఉరుముతూ పెద్ద వర్షం ప్రారంభమై అంతటా చీకటి కమ్ముకుంది. సారథి చేసేది లేక మంటపంలోకి పోయి ఒక మూలగా కూర్చున్నాడు. అయితే ప్రయాణ బడలికతో వెంటనే అతడికి నిద్ర పట్టేసింది. కొంతసేపటికి తరువాత అతడికి తల మీద బలంగా కర్ర దెబ్బ తగలడంతో చప్పున మెలకువ వచ్చింది. అంతకుముందు ధ్వజస్తంభం దగ్గర అతడితో మాట్లాడినవాడు దుస్తుల్లో దాచిన 4,000 రూపాయల మూటా తీసుకుని పారిపోతున్నాడు. తగిలిన దెబ్బకు స్పృహ కోల్పోతున్న సారథి వాణ్ణి వెంబడించలేకపోయాడు. సూర్యోదయం అవుతుండగా
సారథికి స్పృహ వచ్చింది. గుడ్డి బిచ్చగాడు పక్కనే కూర్చొని ఉన్నాడు. ఇంకా 4-5 మనుషులు చుట్టూ గుమిగూడి ఉన్నారు. తాత, నీకోసమే వచ్చాను అన్నాడు సారథి తల తడిమి చూసుకుంటూ. వెంటనే గుడ్డి పిచ్చగాడు, నువ్వు సారథివి కాదా అంటూ ఆశ్చర్యపోయి, బాబు, ఇప్పుడెక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే చుట్టూ చేరిన వాళ్ళు వీడెవడో గుడ్డి బిచ్చగాడి బంధువు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు సారథి బిచ్చగాడికి జరిగిందంతా చెప్పి, తాత, నన్ను స్వార్థపరుడు, దొంగ అని అసహ్యించుకోకు. నా భార్య కూడా నిన్ను తీసుకురమ్మంది. ఈ ముసలితనంలో మా ఇంట నీకు సుఖంగా జరిగిపోతుంది అని ఒక్క క్షణం ఆగి, ఆ దొంగ ఎవడో కానీ నీకోసం అని తెచ్చిన డబ్బుతో పాటు తిరుగు ప్రయాణానికని అందులో దాచినది కూడా ఎత్తుకుపోయాడు అన్నాడు. గుడ్డి తాత సారథి తల నిమురుతూ, ఇంకా నయం, ఆ దొంగ నీ తల పగిలినంత గట్టిగా కొట్టలేదు, పెద్ద బొప్పి మాత్రం కట్టింది. ఒక మాట, మనిషికి రాసి పెట్టలేనిది ఎంత ప్రయత్నించినా ప్రాప్తం కాదు. ఆ రోజు నా పాత్రలో ఎవరో ధనికుడు వేసిన డబ్బు నాకు రాసి పెట్టలేదు, కనుకే నీకు ప్రాప్తించి దానితో నువ్వింత వాడివయ్యావు. నువ్వు నా కోసం తెచ్చిన డబ్బు నాకు ప్రాప్తం లేదు, కనుకే మరొకడి పరం అయ్యింది. సరే, నేను రానంటున్నందుకు ఏమీ అనుకోకు. మిగిలిన కొద్ది కాలాన్ని ఇక్కడే గడిపేయదలిచాను అన్నాడు నెమ్మదిగా. సారథి ఎంతో దిగులుగా, తాత, ఈ సంగతి నా భార్యకు చెబితే ఆమె స్వయంగా నీ కోసం బయలుదేరి వస్తుంది. నా మాట కాదనకు అన్నాడు. గుడ్డివాడు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకొని, అయితే ఒక పని చెయ్యి. నేను నువ్వు తెచ్చిన డబ్బంతా తీసుకోవడమే కాక లోగడ జరిగిన దానికి నిన్ను దొంగగా నానా మాటలు అన్నానని ఆమెతో చెప్పు. దానితో నీ భార్యకు నా మీద అసహ్యం కలుగుతుంది. ఇది నువ్వు నాకు చెయ్యగలిగిన ఒకే ఒక ఉపకారం అన్నాడు. ఆ జవాబుతో గుడ్డివాడు తన వెంట రాడని, ఇంకా బతిమాలి ప్రయోజనం లేదని సారథి గ్రహించాడు. అతడి మనసు విలవిలలాడింది. సారథి గుడ్డివాడి 2 చేతులు పట్టుకొని, సరే, నీ ఇష్టం తాత, ఉన్నంతలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఒకసారి వచ్చి కనబడతాను అని బయలుదేరాడు. అతడలా 2 అడుగులు వెయ్యగానే గుడ్డి బిచ్చగాడు అతన్ని పిలిచి, తెచ్చిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ప్రయాణం ఖర్చుల మాటేమిటి, ఎవరినీ యాచించవలసిన పని లేదు, ఇది దగ్గర ఉంచు అని ఒక చిన్న సంచి అతడి చేతికిచ్చాడు. ఆ సంచిలో 10 రూపాయలు కొంత చిల్లర ఉంది. సారథి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను లక్షాధికారి అయినా పరిస్థితులు అనుకూలించక ఒక గుడ్డి బిచ్చగాడి నుంచి దానం పట్టవలసి వచ్చింది. అతడు బిచ్చగాడికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సారథి కోరినట్టు బిచ్చగాడు అతడి వెంట వెళ్ళి ఉంటే ముసలితనం ఏ చీకు చింత లేకుండా హాయిగా గడిచిపోయేది. కానీ వాడు వెళ్ళ నిరాకరించాడు. అందుకు కారణం వాడికి సుఖపడే రాత ప్రాప్తం లేకపోవడమా, లేక మరేదైనా కారణమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇక్కడ రాత ప్రాప్తం అన్న వాటికి ఆస్కారమే లేదు. గుడ్డి బిచ్చగాడు సారథిని నమ్మించేందుకు ఆ పదాలు వాడాడు. అసలు వాడి మనస్సులో ఉన్నదేమిటంటే, తాను పుట్టిగుడ్డివాడే కాక దురదృష్టవంతుడన్న నమ్మకం. అందువల్లనే తనకు దక్కవలసిన డబ్బుతో సారథి దూరంగా పోయి ధనవంతుడై సుఖపడుతున్నాడు. అతడు తన కోసం అని తెచ్చిన డబ్బు దొంగ ఎత్తుకుపోయాడు. ఈ కారణాల వల్ల తను సారథి ఇంటికి వెళ్ళడం అంటే తన దురదృష్టంలో అతడికి కూడా పాలు పంచడమవుతుంది. ఇలా ఆలోచించేవాడు
సారథి కోర్కె నిరాకరించటం జరిగింది. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.